ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యులం దరిద్రులు నాయన మరొక దినం మా జీవితాల్లో ఇచ్చి దినం నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను నాయన మరి స్తుతించటానికి నాయన నీ సన్నిధిలో చేరి నీ వాక్యం ధ్యానం చేసుకోవటానికి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో నడిపించండి. నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. గ్రహించుకునే హృదయాన్ని హత్తుకునే మనసునివ్వండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని మనము మరి బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 చెట్లు గురించి నేర్చుకుంటున్నాం. నిన్న అంజూరపు చెట్టు గురించి నేర్చుకున్నాం. రెండవది ఒలీవ చెట్టు అని నేర్చుకున్నాం. మూడవది ద్రాక్ష చెట్టు అని నేర్చుకున్నాం. ఈ 3 చెట్లు ఒక క్రైస్తవునికి ఉపమానంగా ఆనాడు ఇశ్రాయేలుకు ఉపమానంగా మరి దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ప్రతి విషయంలోనూ కూడా మొక్కలతోటి, పక్షులతోటి, జంతువులతోటి నానా విధాలుగా యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పి మాట్లాడారు. మనందరికీ తెలుసు. ఈ ఒలీవ చెట్టు గురించి ధ్యానించేటప్పుడు చెట్టు యొక్క లక్షణాలు చాలా ముఖ్యమైనది. ఆలివ్ ట్రీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది మరి ఆనాటి ఇశ్రాయేలీలు ఈనాటి క్రైస్తవులు ఎలా ఉండాలో దేవుడు ఈ ఉపమానం ద్వారా, ఈ చెట్టు ద్వారా మనకి ఆశపడి బోధిస్తున్నాడు. ఈ చెట్టు మన దేశంలో చింత చెట్లు ఎలా ఉంటాయో అలాగే పాలస్తీనా దేశంలో కూడా, ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెట్లు ఉంటూ ఉంటాయి. ఈ చెట్ల యొక్క అసలు మొట్టమొదటిగా ఈ చెట్టు యొక్క ప్రత్యేకత, ఈ చెట్టు యొక్క ప్రత్యక్షత అంటే ఎప్పుడు మనకి ఈ చెట్టు బయలుపడ్డది అని అంటే, మరి ఆదికాండంలో చూసినట్లయితే మొదటగా చెట్లు సృష్టించినప్పుడు ప్రతి చెట్టు అన్నాడు, కానీ ఫలాని చెట్టు అని అనలేదు దేవుడు. ప్రతి చెట్టును మొలిపించాడు. కానీ మరి ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం చూసేటప్పటికి అది కనుక అప్పుడు నోవాహు యొక్క జల ప్రయాణ కాలంలో అందరూ మరి నోవాహు కుటుంబం, పక్షులు, జంతువులు అన్నీ కూడా మరి ఆ ఓడలో చేర్చబడిన తర్వాత దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నీళ్లు ఆరిపోయేటట్టు, వరద పోయేటట్టు గాలిని విసరగా అది తగ్గిపోతూ వచ్చింది. మరి ఎంతవరకు తగ్గిందో తెలుసుకోవటానికి నోవాహు మరి ముందుగా ఒక కాకిని విడిచిపెట్టినప్పుడు కాకి పోయి మళ్ళీ తిరిగి రాలేదు. అట్లాగే రెండవసారి పావురాన్ని విడిచినప్పుడు ఆ పావురం పోయి వచ్చేటప్పుడు ఒక ఒలీవ కొమ్మను తీసుకుని వచ్చింది. అప్పుడు ఆ ఒలీవ మొక్క యొక్క ప్రత్యక్షత మనకు కనబడుతుంది. దాంట్లో మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, అది మరణము లేని చెట్టు. అన్ని దినాలు నీటిలో మగ్గిపోయినప్పటికీ, అన్ని దినాలు నీటిలో కుళ్ళిపోయినప్పటికీ, అన్ని దినాలు నీటిలో నానిపోయి మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఒలీవ చెట్టు మరణించలేదు, చచ్చిపోలేదు. కనుక అది నేటి క్రైస్తవులకి ఆనాటి ఇశ్రాయేలుకి ఎందుకు సాదృశ్యం అంటే, ఎవరైతే క్రీస్తు యందు ఉంటారో, దేవుని యందు ఉంటారో వాళ్ళకి మరణము లేదు, దీర్ఘాయుస్సు ఉంటుందని గుర్తు చేయటానికి ఒలీవ మొక్కను మన ముందు ఉంచాడు దేవుడు. కనుక ఈనాటికి కూడా ఒలీవ చెట్లు 100 సంవత్సరాలున్న చెట్లు కూడా ఈ రోజున కాయలు కాస్తున్నాయి పాలస్తీనా దేశంలోని నేను చాలా విషయాల్లో నేర్చుకున్నాను. కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒలీవ మొక్కకు
మరణం ఉండదు, చావు ఉండదు. కనుక ఒలీవ చెట్టు దీర్ఘకాలికంగా జీవిస్తుంది. అది అనేక దినాలు తన ఫలాన్ని ఇస్తుంది, అనేక దినాలు దీర్ఘాయువు కలిగి జీవిస్తుంది. మరి ఈనాటి క్రైస్తవులు క్రీస్తును నమ్ముకున్నట్లయితే, నిజంగా క్రీస్తునందు యథార్థంగా జీవించినట్లే మరి దీర్ఘాయువు కలిగి ఉంటాడు. కీర్తన 91:15 చూసినట్లయితే 15 ఉత్తరం ఇచ్చేదను, తోడయ్యుందును, తృప్తిపరచెదను, దీర్ఘాయు చేత తృప్తిపరచెదను. దేవునికి మొరపెట్టి దేవుని నీతిలో మనం ఉన్నప్పుడు దేవుడు దీర్ఘాయువు దయచేస్తే వాళ్ళగా క్రైస్తవుడు ఎప్పుడు దీర్ఘాయువు కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకనంటే ఒలీవ చెట్టు యొక్క లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మరి అంత భయంకరమైనటువంటి వరద, తుఫాను, భయంకరమైన స్థితి వచ్చినప్పటికీ, ఆ ఉప్పెనలో కూడా, ఆ సునామీలో కూడా మరి ఒలీవ చెట్టు పచ్చని ఒలీవ మొక్కతో తిరిగి వచ్చింది పౌరు. అంటే దానికి మరణము లేదు. ఒలీవ యొక్క సాదృశ్యంలో గొప్పది ఏమిటంటే మరణము లేని స్థితి. ఈనాడు క్రైస్తవుడు మరణము లేనివాడుగా ఉంటాడు. యేసుప్రభు చెప్పాడు, నన్ను విశ్వసించిన వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పాడు. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒలీవ మొక్కతో పోల్చుకున్నట్లయితే తన జీవితానికి సావు ఉండదు. ఒలీవ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే మరణం లేని స్థితి మొదటిది. రెండవది, అది కొండల పైన, కొండ వాలులలో పైన నీరులు లేని పరిస్థితుల్లో మొలుస్తుంది. ఈ చెట్టు యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, పాలస్తీనా దేశంలో కానీ, ఇజ్రాయెల్ దేశాల్లో కానీ ఇది ఎప్పుడు కూడా కొండల మీద ఉంటుంది, కొండ వాలుల మీద ఉంటుంది. కనుక ఎక్కడున్నప్పటికీ కూడా అది నీటి ఎద్దడున్నప్పటికీ, నీటి లేమి ఉన్నప్పటికీ, మరి సారవంతమైనటువంటి నేల, భూమి దానికి లేకపోయినప్పటికీ, అనేక సదుపాయాలు దాన్ని పెరగటానికి లేకపోయినప్పటికీ అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది దాని యొక్క స్థితి. కనుక ఎప్పుడు కూడా క్రైస్తవులు కూడా గమనించాలి. యేసుప్రభు ఆశ ఏంటి? కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా దేవుని మీద నమ్మిక ఉంచేవాడు పచ్చగా ఉంటాడు. అంతే దేవుడు చెప్పినటువంటి విషయం. కీర్తన 52:8 నేనైతే దావీదంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని కృప మీద నమ్మిక ఉంచాలి. నీ ధనమో, నీ ఆస్తో, నీ బలమో, నీ శక్తితో, నీకున్న సమస్తమైన ఈ లోక సంబంధమైనటువంటి సదుపాయాలు కాదు కావాల్సింది, దేవుని కృప మీద నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా ఒలీవ చెట్లాగా ఎప్పుడు పచ్చగా ఉంటాడు. ఎల్లప్పుడూ అనే మాట ఉన్నది, ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఏ స్థితి వచ్చినా కానీ ఎప్పుడు కూడా పచ్చగానే ఉండే స్థితిని చూపిస్తుంది 58 మరి అధ్యాయం. అది కొండ వాళ్ళలో పొలుస్తుంది, ఆ వాళ్ళలో నీరు జారిపోతుంది, నిలబడదు, అయినా చెట్టు పడిపోదు. అట్లాగే మరి అది కొండల మీద ఉంటుంది. ఎండ వేడికి తగిలినప్పటికీ అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎండ వేడి తగిలితే చాలా చెట్లు ఎండిపోతాయి. మరి మన దేశంలో చెంచెట్లు ఉంటాయి, చాలా చెంచెట్లు కొంత ఒక్కొక్కసారి ఎండ సరిగాని వేడి తగిలితే ఆ చెంచెట్లు ఎండిపోయి చచ్చిపోతుంటాయి. కానీ ఒలీవ మొక్కకున్న లక్షణం ఏమిటంటే ఎప్పుడు కూడా దేవుని కృప మీద నమ్మకం ఉంచినప్పుడు ఎప్పుడు కూడా అది పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అది పచ్చని స్థితిని అది బయలుపరుస్తుంది, పచ్చని స్థితి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 15:30 చూడండి. 12:15-30 15:30 కనుక ఆయన వెళ్ళేటప్పుడు ఆ కొండ వాగంలో ఒలీవ చెట్లు ఉన్నాయి. అక్కడ
ఎక్కుతూ గొక్కుతూ పాదాలు లేకుండా కొండల మీద అటువంటి ప్రదేశంలో మొలిచినప్పటికీ అది దాని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పచ్చని వలివలే క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుని జీవితం ఎన్ని కష్టాలు పడినా ఏమైనా సరే దేవుని కృప మీద విశ్వాసం ఉన్నంత కాలము వాడికి ఏ విధమైనటువంటి వెట్ట తగలదు, ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగదు, ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, సమస్యలు ఉండవు. ఉన్నప్పటికీ దేవుడు తప్పిస్తాడు. కనుక ఒలీవ చెట్టు యొక్క లక్షణము ఆనాటి ఇశ్రాయేలు, ఈనాటి మరి క్రైస్తవులకు లక్షణం ఎందుకంటే ఎప్పుడు పచ్చగా ఉండే స్థితి కలిగి ఉండాలి క్రైస్తవుడు. పచ్చగా ఉండుట అంటే జీవం కలిగి ఉండుట. జీవం అనేది సంతోషానికి గుర్తు, పచ్చగా అనేది సమాధానానికి గుర్తు. కనుక అటువంటి పచ్చదనం కలిగి ఉండాలి క్రైస్తవులు ఎప్పుడు కూడా. ఒలీవ చెట్టు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఇంకొక మాట చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో ఓసేయ గ్రంథం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అది అతడు విశాలము, కొమ్మలు ఎలా పెరుగుతాయంట? విశాలముగా, నీడనిచ్చేదిగా ఉంటది, అనేక మందికి ఆశ్రయం ఇచ్చేదిగా. సాధారణంగా ఈ చెట్లు కూడా ఎక్కువగా విశాలతగా పెరుగుతాయి, విస్తారమైన కొమ్మలు కలిగి ఉంటాయి, నీడనిచ్చేదిగా ఉంటది, అనేక మందికి ఆశ్రయం ఇచ్చేదిగా ఉంటది. అంతేకాకుండా దానికి ఇంకొక లక్షణం ఏమున్నదంటే సౌందర్యము కలిగి ఉంటది. సౌందర్యము అనేది క్రైస్తవ గుణగణాలను సూచిస్తుంది, నీ నీతి గుణగణాలను సూచిస్తుంది. అది విశాలమైనటువంటి, అదే కాకుండా ఇంకో మాట అన్నాడు కింద, అదే 6వ వచనంలో, సువాసన కలిగినటువంటి స్థితిని కలిగి ఉంటాడు. సౌందర్యం ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అది తెల్లని పువ్వులు ఎప్పుడు కూడా తెల్లని పువ్వులు కాస్తాయి, నల్లని కాయలు కాస్తాయి. కనుక ఆ తెల్లని పువ్వులు ఎలా ఉంటాయంటే సౌందర్యం. ఆ ఇజ్రాయెల్ దేశంలో విందు చేసేటప్పుడు ఎక్కువగా ఒలీవ చెట్లు గడ చేస్తారంట. అందరికీ తెలియాలని ఒలీవ చెట్లకి డెకరేట్ చేస్తే దూరం ఉన్న ప్రజలకు కూడా తెల్లగా కనపడితే ఓహో విందు జరుగుతుందని అనేక మంది వచ్చి దాని నీడని ఆశ్రయం చేసి ఆహారం తిని సంతోషించి వెళ్ళేవారట. కనుక ఎక్కువగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మరి ఒలీవ మొక్క ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే పచ్చగా సువాసనకరంగా, మరి సౌందర్యం అనేక మందికి క్రీస్తు గుణ లక్షణాలు చెప్పటానికి, క్రీస్తు గుణాతిశయాలు బయలుపెట్టేవాడుగా, సువాసన కరముగా తెల్లగా ఉండాలి. కనుక అటువంటి స్థితిని కలిగి ఉండాలి. అందుకే మన పిల్లల్ని ఆ విధంగా పెంచినట్లయితే, మరి ఆ విధంగా దేవుని యందు భయభక్తుల్లో నీతిలో పెంచినట్లయితే, మరి దావీదు మాట అంటాడు ఎక్కడంటే 128:3లో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంది. ఒలీవ మొక్కలతో పోల్చాడంటే ఒలీవ మొక్క యొక్క గొప్పతనం అటువంటిది, ఆ సౌందర్యం అటువంటిది, ఆ ఎదుగుదల అటువంటిది. ఒక క్రమశిక్షణ, ఒక విధానము, ఒక నిబంధన కలిగినటువంటి జీవితాన్ని పిల్లలు కలిగి ఉండి ఒలీవ మొక్కలు వెళ్ళే సువాసనకరంగా, ఆశీర్వాదముగా, అనునిత్యము పచ్చగా, సంతోషంగా, సమాధానంగా ఉండే జీవితాన్ని మన పిల్లలు కలిగి ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం, 17:33. పువ్వులు రాల్చినట్లు, పువ్వులు రాలుతున్నట్టు, మంచి సౌందర్యము కలిగినటువంటి పువ్వులు మరి ఎంతో పలకేసినట్టు మరి ఆ యొక్క క్రైస్తవ కుటుంబంలో యొక్క సంగతిని ఇక్కడ సౌందర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ పువ్వులు ఎంతో తెల్లగా పరుపేసినట్టుగా. కనుక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే అనేక మందికి ఆకర్షితంగా ఉండాలి, అనేక మందిని ఆకర్షించుకునే రీతిలో ఉండాలి. అంతేగాని ఇతర చెట్టులాగా ఏదో చెడు వాసన కొట్టి చెడు జీవితాన్ని కలిగి చెడ్డని విషాన్ని జల్లే చెట్లులాగా ఉండకూడదు.
కనుక అన్ని చెట్లలోనూ ఒలీవ చెట్టు కూడా ఒక ప్రత్యేకమైనది. ఆనాటి ఇజ్రాయేల్కి ఈనాటి క్రైస్తవులకి యోగ్యత కలిగినదిగా ఉంటాడు. ఆ చెట్లు పువ్వులు తెల్లగా ఉండి సౌందర్యం కలిగి సువాసన కలిగి అనేక మందికి నీడనిచ్చేదిగా, మరి పువ్వుల వర్షం కురిపించేటట్టుగా ఎప్పుడు ఉంటుందని ఇక్కడ యోబు మహాభక్తుడు కూడా చెప్తున్నటువంటి మాట. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒలీవ మొక్కకు ఉండవలసిన లక్షణాలు ఈనాడు క్రైస్తవుల్లో మనం చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనలో అటువంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే తప్పకోకుండా సువాసనకరమైన సువాసన కలిగి ఉండాలి. ఏం వాసన కలిగి ఉండాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం వేసుకున్న బట్టలకో మనం రాసుకున్న సెంట్లకో మనం ధరించుకున్నటువంటి స్థితికో అనుకుంటారు. అది కాదు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడు 1:14 అనుకుంటారు. 2వ కొరింథీ 1:14 1:14 కాదు 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 ఏం చదివామా? 2వ కొరింథీ ఒకటి క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము. 15వ వచనం, క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తు సువాసన కలిగి ఉండాలి. ఆ సువాసన అనేక మందికి ఇచ్చేదిగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీ సువాసన చూసి నువ్వు ఆకర్షితుడై క్రీస్తును ఎరిగినట్లు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు గొప్ప దయా దారుణ్యము, ఆయన చూపిన త్యాగాన్ని ఎరిగి మరి నీ దగ్గరికి ఆకర్షితులై నిన్ను బట్టి క్రీస్తుని ఎరిగిన వారిగా ఉండాలి. అది గొప్పతనం, క్రైస్తవుల గొప్పతనం. అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. 4వదిగా ఈ పండ్ల గింజల నుండి నూనె తీస్తారు. నూనె తీయాలి అని అంటే కంపల్సరీ అవి గానుగులో ఆడించాలి, నలిగిపోవాలి. క్రైస్తవుడు గింజలు ఎలాగ నలిగిపోతాయో ఒలీవ గింజలు క్రైస్తవుడు అలాగ నలిగి దాంట్లో నుంచి నూనె తీయబడాలి. నూనె దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. కనుక పరిశుద్ధాత్మ కలిగిన వారుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి అనేక మందికి చూడండి, నిర్గమ కాండము 27:20 దీపము నిత్యము వెలిగించినట్లు ఇది వెలిగించుటకు ఉపయోగపడాలి. దేవుని కొరకు వెలిగింపబడాలి. యేసు ప్రభు లోకానికి వెలుగై ఇచ్చాడు. మనల్ని అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగుగా ఉండాలన్నాడు, వెలుగు సంబంధులుగా ఉండాలన్నాడు, వెలుగు స్థితి కలిగి ఉండాలి, క్రీస్తు స్థితి కలిగి ఉండాలన్నాడు. ఒలీవ నూనె ఎంత ప్రత్యేకత అంటే ఆనాడు ప్రత్యేక గుడారంలో వెలిగించారు. సొలొమోను దేవాలయంలో కూడా, ఆ సుందరమైన దేవాలయంలో కూడా ఒలీవల నూనెతో కొవ్వొత్తులు వెలిగించారు, దీపాలు పమిదీలు వెలిగించారు. కానీ దానిలో ఏ విధమైనటువంటి మసి పట్టనది. అది అంత గొప్ప నూనె. అది దాంట్లో చెడు ఉండదు. దాన్ని ఎప్పుడు ప్రకాశవంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి వెలుగునిస్తుంది మరి ఒలీవల నూనెకి ప్రమిద. కనుక నీ జీవితం పరిశుద్ధాత్మ దేవుని కలిగినదా? పరిశుద్ధాత్మని నూనెని కలిగి పరిశుద్ధాత్మ నీ నుండి బయటికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వెలిగింపబడి క్రీస్తును వెలిగించడానికి, క్రీస్తు అయిన వెలుగును ఈ లోకానికి వెలిగించడానికి ఆ యొక్క మరి పమ్మిదలో వేసినటువంటి ఒలీవల నూనెలాగా
నీ జీవితం కూడా మరి ఒలీవల నూనెలాగా ఉండాలి. అనేక మందిని వెలుగు చూపి క్రీస్తు వైపు క్రీస్తు దగ్గరకు తెచ్చేదిగా ఉండాలి. క్రీస్తు దగ్గరకు తెచ్చేదిగా ఉండాలి నువ్వు. కనుక మరి ఒలీవల నీకున్న ప్రత్యేకత అది. కనుక ఇంకొకటి ఏమిటంటే మనం నేర్చుకోవాల్సింది, ఒలీవ చెట్లు పండ్లు మానవుని స్వస్థతలకు ఉపయోగిస్తారు. స్వస్థతలు మరి అవి గానుగులో వేయబడి ఆడించి దాని నుండి నూనె తీసి దాన్ని మరి స్వస్థత చేస్తారు. మరి నీవు కూడా ఈ లోకానికి ఒక స్వస్థతాకరుడు. స్వస్థతానికే రక్షణ అండి. స్వస్థత అంటే ఏదో నూనె రాసుకో ఆరోగ్యం వస్తుందని కాదు. నూనె దేనికి సాదృశ్యం అంటే స్వస్థతకు సాదృశ్యమైనప్పుడు క్రైస్తవుడు పాడైపోయినటువంటి మరి బలహీనుడైనటువంటి మరి స్వస్థత లేనటువంటి రక్షణ లేనటువంటి మనుషులకు ఆయన రక్షణ ఇచ్చేవాడుగా ఉండాలి. కనుక ఒలీవల నూనె ఆ విధంగా ఉంటుంది, ఒలీవల నూనె ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందుకే మరి చూడండి, యెషయా భక్తుడు మాట అంటాడు, యెషయా ప్రవక్త 24:13 ఇలా రాయ ఒలీవ భూమి మధ్య జనములలో జరుగును. అవి ఏరుకున్నట్లు, అవి ఆహారానికి ఏరుకునేవారు పరగలాగా. అట్లాగే నువ్వు ఒక ఒలీవ పండులాగా ఉన్నట్లయితే నిన్ను కూడా ఏరుకునే స్థితి కలిగి ఉంటుంది. నిన్ను ఏరుకుని నిన్ను తినటానికి అట్లా గానుగు వేసుకుని మరి ఆ యొక్క మరి నూనెగా ఆడించుకోవటానికి ప్రజలు ఉపయోగిస్తారు. నువ్వు ఒలీవ పండులాగా ఒలీవ గింజలాగా మరి ఉన్నట్లయితే తప్పకుండా అది పర్ణశాలల కొమ్మలు తెచ్చి పర్ణశాలలకు ఉపయోగించేవాడు. నెహెమీయా గ్రంథంలో 8వ అధ్యాయము 15-16 చూసినట్లయితే మన పట్టణములన్నిటిలోను పర్ణశాలకు ఉపయోగించేవారు. పర్ణశాల అనేది ప్రత్యేకింపబడినటువంటి దేవుని సన్నిధి. పర్ణశాల పండుగలు చేసుకునేవారు. వాటి నీడను వాళ్ళు విశ్రమించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి మహింపరిచేవారు, ఆ పండగ ఉత్సాహం పొందేవారు. కనుక అనేక మందికి క్రీస్తు మహోత్సవాన్ని సాటేవారిగా మరి ఒలీవల యొక్క కొమ్మలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో నీ జీవితం నా జీవితం ఆ ఒలీవల కొమ్మల్లాగా ఉన్నట్లయితే పర్ణశాలల్లో వేయటానికి నీ దగ్గర ప్రజలు వచ్చి ప్రభువును స్తుతించే పర్ణశాలలాగా నువ్వు ఉపయోగపడతావు. కనుక ప్రభు అంటున్నాడు ఇక్కడ ఒలీవల యొక్క ప్రత్యేకతను ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. కనుక 16లో చూసినట్లయితే అదే పర్ణశాలలకు ఉపయోగిస్తారంటున్నాడు. ఆఖరిగా 6వ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ చెట్ల పండ్లను మనుషులు సంతోష పెడుతుంది, దేవుణ్ణి సంతోష పెడుతుంది. ఇది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని సంతోష పెట్టాలి, దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఆయన్ని బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బలహీనతలో ఉన్న వాడిని ఓదార్పు దయచేసి వాడికి క్రీస్తు సంతోషం, క్రీస్తు సమాధానం దయచేయాలి. అటు చేసిన పని ద్వారా దేవునికి సంతోష పెట్టాలి. అది ఒలీవ మొక్క యొక్క స్థితి. ఒకసారి న్యాయాధిపతులు 9:9 ఒక మాట ఉన్నది. 9 ఒలీవ చెట్టును అడుగగా మానవుని దేవుణ్ణి సంతోష పెట్టేది ఒలీవ నూనె. కనుక నువ్వెవరిని సంతోష పెడుతున్నావు? కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఇరుకులో దేవుణ్ణి ఎరుగక నిరుత్సాహ నిస్పృహ జీవితాల్లో జీవిస్తున్నటువంటి ఒక క్రైస్తవుని, ఒక బలహీనుణ్ణి బలపరిచి సంతోష పెడుతున్నావా? నిన్ను ఎన్నుకుని నిన్ను ఒక ఒలీవ మొక్కగా, దేవునికి ప్రశస్తమైనటువంటి మొక్కగా, దీర్ఘాయువునిచ్చి నిన్ను యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించి కానీ నిన్ను తోటలో వేసుకున్నందుకు
ఆయన్ని సంతోషపరుస్తున్నావా? ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావు? ఏ విధంగా నువ్వు దేవుణ్ణి సంతోషించేటట్టు చేస్తున్నావు? కనుక ఇంకొక మాట ఉంది అక్కడ 9లో, న్యాయాధిపతులు 9:9లో, అది మీరు చెట్ల మీద రాజునై అటు ఇటు అంటారు. నిజంగానే మనం రాజులైనది యాజక సమూహంగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు అంటే పరిపాలించే వాళ్ళం కాదు, కానీ క్రీస్తు రాజ్యానికి ఒలీవ మొక్కలు వలె మనము ఉన్నట్లయితే రాజ్యంలో ఒక రాజుగా, మరి రాజులైన యాజక సమూహంగా అంటాడు పేతురు పత్రికలో. కనుక మనము గమనించాలి, నరులు సన్మానించులాగన నరులందరూ నిన్ను ఆహ్వానించాలి, వాళ్ళు సన్మానించాలి. నీ యొక్క సత్క్రియలు, నీ యొక్క దేవుని దైవ కార్యాలు, నువ్వు చేస్తున్నటువంటి సువార్త పనిని చూసి అనేక మంది నిన్ను సన్మానించేటట్టుగా ఉండాలి. కనుక మరి ఈ ఒలీవ చెట్టు ఆ రీతిగా తైలమునిచ్చి తైలము ద్వారా సన్మానించటానికి, తైలము అభిషేకించటానికి అండి. తైలం దేనికంటే అభిషేకానికి గుర్తు. అభిషేకింపబడేవారిగా, నువ్వు అనేక మందిని అభిషేకించేవారిగా, క్రీస్తు ఆశీర్వాదం అనేక మందికి పంచేవాడిగా, క్రీస్తు పరిశుద్ధాత్మ అభిషేకం అనేక మందికి ఇచ్చేవాళ్ళలాగా, పొందేవారిలాగా వాళ్ళని తయారు చేయటానికి అటు మన దేవుణ్ణి ఇటు మనిషిని సంతోష పెట్టేదే ఒలీవ చెట్టు. కనుక ఇంకా అది ఆ విధంగానే మనము కూడా ఒలీవ చెట్టు లాంటి జీవితం కలిగి ఉండాలని యేసుప్రభు వారు ఇక్కడ చెలవిస్తున్నది. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే అది దేవుణ్ణి సంతోష పెట్టేది, ఇటు మనిషిని సంతోష పెట్టేది. అది దేవుని ద్వారానో ఇటు మనుషుల ద్వారానో సన్మానింపబడేది. అటు మరి దేవునికి, మరి ఇక్కడ మనుషులకు మధ్య యాజకులైన రాజులుగా ఉండటానికి ఆ ఒలీవ చెట్టు ఉన్నది. కనుక 3 పాయింట్లు దీంట్లో నేర్చుకోవచ్చు. మనం ఈ 3 విధాలుగా మనం నేర్చుకుని మన జీవితాన్ని చక్కచెట్టుకోవాలి. ఎప్పుడు నేను ఒలీవ చెట్టుగా అవుతాను? ఎప్పుడు నేను ఒలీవ చెట్టుగా చేయబడతాను? ఎలాగ చేయబడతాను అని అంటే ఒక మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూసినట్లయితే మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము నుండి, అయితే కొమ్మలలో కొన్ని విరిచేయబడి, ఏ చెట్లు గురించి చెప్తున్నాడు? అడవి, లోకములో ఉన్న చెట్లు. లోకములో చెట్లు విస్తారముగా పెరుగుతాయి, ఫలాలు ఇవ్వవు, నిరుపయోగము, ఎవరికి ఉపయోగపడవు. అడవిలోని చెట్లు ఎవరికి ఉపయోగం లేదు. అటువంటి చెట్లను ఏం చేస్తాడంటే ఆయన కొమ్మలు విసేస్తాడు, పనికిరాని కొమ్మలు. ఏదైతే నీ నుండి వ్యర్థమైనది, దేవునికి ఉపయోగం లేనిదో, ఈ లోకంలో ఎవరి నిమిత్తం నిన్ను ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షించి విమోచించి క్రైస్తవుడిగా చేసుకున్నాడో వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు నీ కొమ్మలు విరిచేసి ఏం చేస్తాడంటే ఆయన, చదవమ్మా, నీవు ఇప్పుడు అడవి కొమ్మేమో మనము, మంచి కొమ్మేమో యేసు ప్రభు. ఆయనకు అంటుకట్టబడాలి. ఆయన ఆ యేసుక్రీస్తులో మనం అంటు కట్టబడినప్పుడు అది కనుక నీవు క్రీస్తులో అంట కట్టుకున్నది అంటే ఈ కృప నీది కాదు, ఈ బలము నీది కాదు, ఇది చీది కాదు. ఓ మాట అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను, చూడమ్మా. అయినను ఆ బలాదిత్యము మాది కాకుండానట్లు కాక దేవుని దయ ఉండినట్లు. నువ్వు అంటుకట్టబడ్డావు. ఎవరికి అంటుకట్టబడాలి? నువ్వు ఒలీవ మొక్క వలె నువ్వు ఎదగాలి, ఒలీవ మొక్క వలె నువ్వు ఫలం పొందాలి. ఒలీవ మొక్కను పోల్చి దేవుడు నిన్ను పోల్చి చెబుతున్నాడంటే నువ్వు క్రీస్తును మంచి ఒలీవ మొక్క అంటది. మంచి అనగానే ఈ లోకంలో మంచి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తప్పితే వేరే మంచి లేదు ఈ లోకంలో. యేసుక్రీస్తుకు అంటుకట్టబడాలి మనం. యేసుక్రీస్తును మంచి అనే మొక్కకు అంటుకట్టబడినప్పుడు
చదవం అక్కడ ఉంది కొరింథీ పత్రికలో 2 మాటలు. ఆ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ కృప ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మంచి ఒలీవ మొక్క నుంచి వస్తుంది ఆ కృప. నీకు ఆ కృప ఎలాగుంటుందో అక్కడ వివరిస్తున్నాడు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. ఎటిపోయినను నువ్వు ఒలీవ మొక్క అయినటువంటి మంచి ఒలీవ మొక్క అయినటువంటి యేసుక్రీస్తుకు నువ్వు వంట కట్టబడినట్లయితే, ఎట్టిపోయినను శ్రమ పడుచున్నను శ్రమల్లో ఇరికింపబడవు. అది మంచి చెట్టుకు అంటు కట్టబడ్డది, మహోన్నతమైన చెట్టుకు అంటు కట్టబడ్డావు. సర్వశక్తిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు అంటు కట్టబడ్డావు నువ్వు. ఆయన సారము నీలో ఉన్నది, ఆయన జీవము నీలో ఉన్నది, ఆయన ప్రభావం నీలో ఉన్నది. ఎన్ని వాటిలో ఉన్న నువ్వు శ్రమల్లో ఇరికింపబడవు. ఇంకో మాట ఉంది అక్కడ, అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము లేని వారము కాదు, ఉపాయమును మనకిచ్చి తప్పించే మార్గం దేవుడే. ఆ యొక్క ఉపాయాన్ని నేర్పుతాడు, ఉపాయము దయచేస్తాడు నీకు నాకు. ఆయన కంట కట్టబడ్డావా? ఒలీవ మొక్కలాగా నీవు అడవిలో నుంచి వచ్చిన ఒలీవ మొక్క క్రీస్తుకు అంటగట్టబావా? క్రీస్తు అనే మరి మంచి ఒలీవ మొక్కకు అంట కట్టబడ్డావా? అట్టగట్టినట్లయితే మరి అంటాను. ఇంకో మాట ఉన్నది అక్కడ, పడదోయబడినను నువ్వు నశించిపోవు. ఎన్ని తుఫాన్లు, ఎన్ని వరదలు, ఎన్ని సునాములు వచ్చినాను, మరి 40 దినాలు భయంకరమైన కొండపోత వర్షము కురిచినా నోవాహు టైంలో ఉన్నటువంటి మరి ఆ ఒలీవ చెట్టు పచ్చదనం పోలేదు, ఆ లేతదనం, ఆ మాధుర్యం, ఆ సుగంధ వాసన కూడా పోలేదు. అటువంటి స్థితి కలిగి ఉండాలంటాడు. ఇంకో మాట అన్నాడు, యేసు ప్రభు యొక్క జీవము ఇది మన శరీరమందు పోవచ్చున్నాము. అటువంటి స్థితి కలిగి ఉండాలండి. అటువంటి స్థితి. అంటుకట్టిన మొక్కకి ఏరు నుండి వచ్చినటువంటి బలము ద్వారా కాయలు కాస్తుంది కానీ, ఏ మంచి చెట్టు ఏందో దానికి అంటుకట్టబడినటువంటి కాయలే కాస్తుంది కానీ, ఈ అంటుకట్టినటువంటి కొమ్మకుండే కాయలు కాయవు. ఇది అడవిది, లోకములో ఉన్నది, లోకాశలతో ఉన్నది, లోక స్థితిలో ఉన్నది. దాన్ని తీసుకొట్టి మంచి చెట్టు అయినటువంటి మంచి ఒలీవ మొక్క అయినటువంటి యేసుక్రీస్తుకు అంటగట్టినప్పుడు యేసుక్రీస్తు గుణలక్షణాలు వస్తాయి. యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ ఫలాలు ఫలిస్తాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా మరి అటువంటి గొప్ప ఫలాలు ఫలించే చెట్టుగా నువ్వు నేను ఆ ఒలీవ మొక్కలాగా వర్ధిల్లుతావు. ఆ జీవము నీలోకి వస్తుంది. క్రీస్తు జీవము నీలోకి వచ్చినప్పుడు క్రీస్తు జీవముతో నువ్వు ఫలిస్తావు, ఫలభరితంగా ఉంటావు. నువ్వు మంచి ఒలీవ మొక్కగా మారుతావు. నువ్వు అడవి ఒలీవ మొక్కవైనప్పటికీ ఇక్కడ మంచి ఒలీవ మొక్కగా నువ్వు మార్చబడతావు అంటున్నాడు. కనుక మనం అటువంటి స్థితిని ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, మత్తయి వార్తలో 20వ వచనం వరకు చదివమ్మా. రోమపత్రిక 17వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడి వరకు చదివా? 18 చదివా? 19, 20 కూడా చదువు. వేరు నిన్ను భరించుచున్నది కానీ అది నువ్వు క్రీస్తు నిన్ను భరిస్తున్నాడు. చాలా మంది అనుకుంటా నేను గొప్ప పని చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నా. ఎవరు భరిస్తున్నారు నేను? ఏరు భరిస్తుంది నిన్ను. ఆ యేసు, ఆ క్రీస్తే నీకు ఏరై ఉన్నాడు. ఆ జీవపు మూల ఏరు ఆయనే. ఆయన నిన్ను భరిస్తున్నాడు కానీ నువ్వు క్రీస్తును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టడానికి నేను ఇడిసేసుకుని వచ్చాను, నేను చాలా పోగొట్టుకున్నాను, నేను చాలా విడిసేసాను. అంటుకట్టబట్టానికి కాదు, నిన్ను ఫలింపజేయటానికి ఆయన ఎంతో అంటుకట్టబడ్డావు నువ్వు. అది గుర్తుంచుకోవాలి. ఆయన కృప, ఆయన త్యాగం అనుకోవాలి అది. అంతేగాని నాలో గొప్పతనం ఉందని విర్రవీగినావంటే నువ్వు సర్వనాశనమే, నీ బ్రతుకంటే వేస్టే. అది ఏం చేయబడుతుంది అని అంటే మరి తర్వాత చెప్తాను నేను. కనుక ఆ విధమైన స్థితి 20వ వచనం చూడు. అవిశ్వాసం నీలో ఉన్నది కాబట్టి ఆ కొమ్మ విరిచేశాడు. నిన్ను ఎందుకు విరిచేశాడు? నీలో ఉన్న అవిశ్వాసం అనే కొమ్మ, నిర్లక్ష్యం అనే కొమ్మ, దుర్మార్గత, తిరుగుబాటు అనే కొమ్మ, నీలో ఉన్నటువంటి పాపపు చేష్టలు చేసే కొమ్మలను విరిచేశాడు ఆయన.
అయితే నీవు ఇప్పుడు ఏం చేసావంటే విశ్వాసమును బట్టి ఆ క్రీస్తు అనే మంచి ఒలీవ కొమ్మకు అంటకట్టబడి నిలిచి ఉన్నావని గుర్తెరుగు. కనుక క్రీస్తు జీవముతోటి, క్రీస్తు యొక్క మంచి స్థితితోటి నువ్వు మంచిగా ఆత్మీయ ఫలాలు ఫలిస్తావు, ఆత్మీయ అభివృద్ధి పొందుతావు, ఆత్మీయ ఫలాలు లోకానికి దేవునికి ఇవ్వగలవు. అటు దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టే స్థితి నీ నుండి వస్తుంది. ఎందుకంటే నీవు వేరు అయినటువంటి క్రీస్తు భరిస్తున్నాడు, క్రీస్తు జీవము నీలో ఉన్నది, నీవు ఆ జీవములోనికి మార్చబడుతున్నావు అంటున్నాడు భక్తుడు ఇక్కడ. అందుకని ఒకవేళ అటువంటిగా నువ్వు కాయకోకుండా క్రీస్తులో ఉండి కూడా చెడ్డ కాయలు కాసినట్లయితే, ఆ కాయలు పనికిరానివైనైతే, నీ ఫలాలు చెడ్డవైనట్లయితే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 15:13 నువ్వు ఆయనలో అడ్డుకట్టుగా పోయినట్లయితే, ఆయన నిన్ను నాటకపోయినట్లయితే, ఆయన తోటలో, ఆయన సంఘంలో, ఆయన ద్వారా కాకుండా ఏదో దురాశతోటో, ఏదో ఆశలతోటో, లోక సంబంధమైన స్థితితోటో దేవుని సంఘంలో నువ్వు నాటబడినట్లయితే తొలగింపబడతావు. నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరత లేదు. క్రీస్తుకు అంటగట్టుకో. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తులో అంటుగా అయిపో. అయ్యా, నాలో ఉన్నది విరగొట్టేసుకున్నాను, నాలో ఉన్న చెడుని తీసేసుకున్నాను, ఇక నుంచి నన్ను అంటగట్టుకోవయ్యా, నీ జీవం నాకు ఇవ్వయ్యా, నువ్వు నన్ను భరించయ్యా, నన్ను సంరక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను ఫలభరితంగా చేయయ్యా అని అనవలసినటువంటి క్రైస్తవుడు లేకపోతే తొలగింపబడతావు. నువ్వు దేవుని సంఘంలో నుంచి, లోకంలో నుంచి కూడా తొలగింపబడతావు. ఎహెజ్కేలు గ్రంథం 47:12 ఒక మాట అంటాడు చూడు. 47:12 రాలవు, ఎప్పటికీ రాలవు, ఆకులు కూడా ఎండిపోవట. కనుక ఎక్కడి నుంచి వస్తుంది అది? దాని జీవము పరిశుద్ధ స్థలంలో నుంచి వస్తుంది గనుక అది ఆకులు ఎండిపోవు, అది కాయలు కూడా ఎప్పుడు వాడిపోవు, ఎప్పుడు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. నెల నెలకు కాయలు కాయను, ఆహారమునకును ఔషధమునకును ఉపయోగపడును అంటాడు. కనుక గమనిందాం, కీర్తన 13:5 కూడా మాట ఉంది. కీర్తన 13:5 ఎందుకు నేను ఆ విధంగా ఉన్నాను అంటే, నీ కృప యందు నేను నమ్మిక. దేవుని కృప మీద నమ్మిక ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నెల నెలకి కాపులు కాస్తావు, ఆత్మీయ ఫలాలు ఫలిస్తావు, క్రీస్తులో అంటకొట్టబడతావు. ఆయన కృప యందు నమ్మిక ఉంది. 75:9 ఇంకో మాట ఉంది. కీర్తన 75:9 75:9 చేదును కీర్తించదను. కనుక ఆయనలో అంటకట్టబడ్డాం. మనల్ని అంటగట్టాడు క్రీస్తులో. క్రీస్తుతో అంటగట్టి క్రీస్తు జీవాన్ని, క్రీస్తు రక్తాన్ని మన మీద వేసి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆయన సంఘములో కూర్చోబెట్టాడంటే అటు దేవుని సంతోషపెట్టాలి, ఇటు మనుషుల్ని సంతోషపెట్టాలి. దీంట్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. మొదటిది, అది మరణము లేని చెట్టు, ఒలీవ చెట్టు. కనుక మనం జీవితంలో మరణాన్ని పొందకోకుండా ఉండాలంటే క్రీస్తు జీవాన్ని ధరించుకోవాలి. దాని చావు లేదు. ఎంతో 100 సంవత్సరాలు ఒలీవ చెట్లు పాలస్తీనా దేశంలో ఇప్పటి వరకు కాస్తున్నాయి. రెండవది ఏంటంటే, కొండవాగుల్లో, కొండ పక్కనే, కొండల మీద పచ్చని చెట్లు, ఎక్కడ ఎటువంటి నీరు లేమి కలిగిన ప్రదేశంలో ఉన్నప్పటికీ అవి ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. మూడవది ఏమిటంటే, పువ్వులు తెల్లగా ఉంటాయి, సౌందర్యం కలిగి ఉంటాయి, సువాసన కలిగి ఉంటాయి, అనేక మందికి ఆకర్షితముగా ఉంటుంది. అది
నాలుగవది ఏమిటంటే పండ్లు గింజలతో నూనె తీస్తారు. ఎప్పుడు ఆ నూనె అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారముగా, పరిశుద్ధాత్మను నిండిన వారముగా మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుని సన్నిధిలో ఒక దివిటీగా నిన్ను వెలిగించగలడు. ఆయన ఈ లోకానికి వెలుగయ్యాడు, మనల్ని వెలిగించాడు, మనం లోకానికి వెలుగై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి వెలుగుగా జీవించాలి. ఆ వెలుగు కావాలంటే నీ నుండి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి అనేక మందిని వెలిగించే స్థితి కలిగి ఉండాలి. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కానీ, సొలొమోను దేవాలయంలో కానీ మరి నూనెకు ఒలీవల నూనెను ఉపయోగించారు. అది స్వచ్ఛమైన వెలుగు, అది స్వచ్ఛమైనటువంటి వెలుగును ఈ లోకానికి ఇస్తుంది. అటువంటి ఈ లోకంలో భౌతికమైనటువంటి మరి ఏమాత్రం ప్రమాణం లేనంటి వెలుగు కాదు, కానీ అది ప్రశస్తమైన వెలుగు అని అంటాడు. చెట్లు గింజలతో నూనె తీసి వెలిగిస్తారు. అట్లాగే పండ్ల నుండి ఆ నూనెను తీసిన నూనె స్వస్థతకు ఉపయోగిస్తారు. ఆ స్వస్థత నీ నుండి కలగాలి. నిన్ను ఒక ఒలీవ నూనెగా అనేక మందికి స్వస్థత, రక్షణ ఇచ్చేవారిగా, అనేక మారుగు మనసు రక్షణ ఇచ్చి క్రీస్తుని ఎరిగిన వారిగా ఉపయోగపడటానికి నిన్ను గానుగులో వేసి నూనె తీసి నిన్ను శ్రమల్లో నలిపి, కష్టాల్లో నలిపి, శ్రమల్లో నలిపి దాని నుండి నూనె తీశాడు కనుక నువ్వు ఒక స్వస్థతాకరుడు అయిన వానిగా ఈ లోకాన్ని లోకంలో ఉన్న అనేక మందిని రక్షించేవాడుగా ఉండాలి. మరి యెషయా కాలంలో పర్ణశాలకు వాటిని వాడేవారు, ఆ చెట్లను కొట్టి. మరి అట్లా పర్ణశాలకు ఉపయోగపడే మరి కొమ్మలుగా నీ జీవితంలో యేసుక్రీస్తు నీడని విశ్రమించే ప్రజల కొరకు నువ్వు పర్ణశాలలో ఉన్నటువంటి ఒలీవ కొమ్మల వలె జీవించాలంటున్నాడు. మరి ఆరవది ఏమిటంటే మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషుల్ని దేవుని ద్వారా మనుషుల ద్వారా అభిషేకింపబడాలి. నువ్వు యాజకుడిగా చేయబడాలి, రాజులైన యాజక సమూహంగా చేయబడాలి. అటు దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి. సువాసనకరమైన జీవితము మనుషులకి ఇవ్వాలి. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే మనము క్రీస్తులో మంచి ఒలీవ మొక్కకు అంట కట్టిబడినప్పుడు, ఈ అడవి మొక్క అయినటువంటిది క్రీస్తుము అనే మంచి ఒలీవ మొక్కకు అంట కట్టబడినప్పుడు, అలా లేకపోయినట్లయితే పిలికింపబడతావు, నువ్వు పారవేయబడతావు, తీసివేయబడతావు. కనుక ఎప్పుడు దేవుని స్తుతించు. పురాతన కాలంలో ఇప్పుడు ఈ మోడర్న్ దేశాల్లో వచ్చేసింది, కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒలింపిక్ గేమ్స్ కి నెగ్గిన వాళ్ళకి ఒలీవ కొమ్మలు వేసేవారు మెడలో. లేకపోతే తర్వాత ఏమైందంటే ఒలీవ కొమ్మల బొమ్మ వేసినటువంటి బొమ్మ పథకాన్ని, ఆ యొక్క శిలా ఫలకాన్ని బహుకరించేవారు. అది ఒలీవ మొక్క దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. క్రీస్తుని విజయ పదంలో నడిపించటానికి క్రైస్తవుడు ఒక విజయశాలిగా, ఒలీవ మొక్కలుగా, ఒక సాంకేతముగా క్రైస్తవుడు ఉన్నట్లయితే తప్పకుండా క్రీస్తుని లోకంలో ఊరేగించగలవు, క్రీస్తుని జయకేతంగా ఎదిరించగలవు. కనుక నీ ఒలీవ జీవితము నువ్వు సరి చేసుకో. నీ జీవితము విరిచివేయబడ్డదా, విరిచివేయబడిన కొమ్మల్లాగా ఉన్నదా, అంటకట్టిబడినటువంటి కొమ్మగా ఉన్నదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనలందరినీ అట్టి ధన్యతలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్.